జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మిథునా, నువ్వెందుకంత టెన్షన్ పడిపోయావు? అది ప్రెజెంటేషన్ ఫైల్ డిలీట్ అయిపోయింది అత్తయ్య. విపరీతమైన టెన్షన్ తట్టుకోలేకపోయాను. నిన్ను ఫెయిల్ చేసి నీ బతుకు ఫుట్పాత్ పాలు చేయాలని నేనే డిలీట్ చేశానే దత్తమ్మ. ఇప్పుడు దాన్నే రివర్స్ చేసి మీ అక్క మీదకి నెట్టి నీకు దానికి మధ్య అగ్గి రాజేస్తాను చూడు. వచ్చిన ఇన్వెస్టర్స్ నిన్ను మెచ్చుకోకూడదన్న స్వార్థంతో మీ అక్కే ఆ ఫైల్ డిలీట్ చేసుంటుంది. దాన్ని అది కాపీ కొట్టింది. మొత్తం తన ఐడియాలే అన్నట్టు బిల్డప్ ఇచ్చి ఎలా అప్రిసియేషన్ పొందుతోందో చూడు. అక్క అక్క అంటూ ఉంటావు. ఇప్పుడు అర్థమైందా ఆవిడ స్వార్థం? ఆవిడ గారి ప్రేమంతా నటన, నిలువెల్లా స్వార్థం. నిన్ను పరిచయం చేసి గొప్పగా నిలబెట్టి రేపు నిన్నే శేఖర్ స్థానంలో కూర్చోపెడదామనుకున్నాను. కాని ఆ వైష్ణవి నెగ్గడానికి ఆ శేఖర్ని కుర్చీలో కూర్చోపెట్టి కాపీ ప్రోగ్రాం ప్రజెంట్ చేసి అందరిలో గ్రేట్ అనిపించుకుంది. రేపు ఆ సీట్ ఆక్యుపై చేసి అధికారం చెలాయిస్తుంది. ఇప్పటికైనా ఆ వైష్ణవి నిజస్వరూపం అర్థం చేసుకో. తన సొంత లాభం కోసం అవసరానికి పైకెక్కించినట్టెక్కించి కాళ్ళు లాగే రకం. అర్థమవుతుంది అత్తయ్య, అదేంటో పూర్తిగా అర్థమవుతుంది. మీరు దాని గురించి చెప్పే ప్రతి అక్షరం నిజం. దాని స్వార్థం కోసం తన మన చూడదు. ఇంత దుర్మార్గం కడుపులో దాచుకుందని నాకు తెలియదు అత్తయ్య. మీరు కళ్ళు తెరిపించాక దాని కుళ్ళు బుద్ధి నేను చూడగలుగుతున్నాను. తను చాలా తెలివిగా ఎత్తులు వేస్తూ నిన్ను నన్ను చెడు చేస్తూ తను మాత్రం మంచిదాన్లా మార్కులు కుట్టేస్తోంది. ఇంకా దాని ఆటలు సాగవత్తయ్యా. దాని ఎత్తులు పారవు. దానికి ఎలా షాక్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. టైం చూసిస్తాను, చూడండి. జాగ్రత్త మిథునా, చాలా ప్రమాదకరమైన మనిషి. రివర్స్ డ్రామాలు ప్లే చేయటంలో దిట్ట. దాని నాటకాలకి కర్టెన్ ఎలా వెయ్యాలో అలానే వేస్తాను. మీరు చూస్తూ ఉండండి. వద్దంటుకుంది. ఇక బాంబు పేలటమే ఆలస్యం. ఏంటా మిథునా, అసలు నువ్వు మనిషివేనా? లేక మనిషి ముసుగు వేసుకున్న స్వార్థానివా? మిథునా, ఏం మాట్లాడుతున్నావే? ఎన్నాళ్లకు నీ గురించి తెలిసిన నిజం మాట్లాడుతున్నాను. ఇంత మోసం చేస్తావని, సాఫ్ట్గా గొంతులు కోస్తావని ఇప్పుడు అర్థమైందే. మిథునా, బాయ్స్ పెంచకు వైష్ణవి. నాకు గొంతుంది, నేను వాయిస్ పెంచగలను. నిన్ను నిన్న మొన్నటి వరకు నమ్మాను.
నిన్ను అనాథ అని అత్తయ్య గారంటే బాధపడ్డాను. అలా అనకండి అని ఆమెని వేడుకున్నాను. నీ గురించి తను చెప్పినా నేను నమ్మలేదు. నీ కుట్రేంటో కుతంత్రాలేంటో ఈ రోజే స్పష్టంగా అర్థమయ్యాయి. మిథున, నువ్వేనా నా గురించి ఇలా మాట్లాడుతుంది? నీ స్వార్థం బయటపడిన తర్వాత నీ నిజ స్వరూపం తేటతెల్లమయ్యాక నీ గురించి కాకుండా ఇంకెవరి గురించి మాట్లాడతాను? నా ప్రెజెంటేషన్ నా ల్యాప్టాప్ లో నుంచి డిలీట్ చేసి నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చి 10 మందితో శభాష్ అనిపించుకున్నావు. నేనేమో ఫైల్ కనపడక టెన్షన్ పడి కుప్పకూలిపోయాను. మిథున, నిజం తెలియకుండా మాట్లాడుకు. నీ గురించి తెలియాల్సిన నిజం పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడుతున్నాను. ఇంకా తెలియాల్సింది తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నువ్వు వాళ్ళని వీళ్ళని మార్చటం, మారాలని చెప్పటం కాదు. ముందు నువ్వు మారు. నీ గురించి అత్తయ్య గారు చెప్తున్నా నిజం తెలియక నమ్మలేదు. ఇప్పుడు అదే నిజమని రుజువైంది. నువ్వేంటో చెప్పనా? నీ గతం నటన, వర్తమానం నాటకం, భవిష్యత్తు బూటకం. ఇంకా ప్రేక్షకుడిలా చూస్తూ ఉండలేను. కలిసి పెరిగామన్నా ఒకే ఒక్క కృతజ్ఞతతో వదిలేస్తున్నాను. నీకు లేకపోయినా నాకు నీ మీద అంతో ఇంతో ప్రేముంది కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.